నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చలిగాలి నుంచి చర్మాన్ని కాపాడుకోవడం ఎలా, పక్షవాతం బాధితులకు బ్రెయిన్ స్టిమ్యులేషన్, టైప్ 1 మధుమేహం ఈ జాగ్రత్తలు తప్పనిసరి, యోగాతో దగ్గు జలుబు మాయం, ఇంకా హెల్త్ టిప్. చలికాలంలో మన చర్మానికి చాలా చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వణికించే శీతగాలి మూలంగా మన చర్మం అంతా ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులపైన పగుళ్లు వస్తూ ఉంటాయి. పెదవులు చిట్లుపోతూ ఉంటాయి. చివరికి పాదాలు జుట్టుకు కూడా చలి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఇక సోరియాసిస్ వంటి మొండి జబ్బులు ఈ చలి సీజన్లో మరింత ఉధృతంగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలిపులి దాడి నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి, వేధించే సోరియాసిస్ వంటి జబ్బుల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి, చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెల్లగా చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. మన శరీరంలో ఈ చలిగాలుల దెబ్బకు మొట్టమొదట దెబ్బతినేది మన చర్మమే. ఈ సీజన్లో పొడిగాలుల దెబ్బకు చర్మంలోని వేడి తేమ రెండూ ఇట్టే ఎగిరిపోతాయి. దీంతో చర్మం విపరీతంగా పొడిబారుతుంది. ఫలితంగా చర్మంపై పగుళ్లు రావటం, దురదలు మొదలవటం, ఒకవేళ అప్పటికే ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రమవుతాయి. ముఖం, పాదాలు ఎక్కువగా చలిగాలులకు గురవుతాయి కాబట్టి అవి పొడిబారి, పగుళ్లు బారి, రక్తం కారటం, ఇన్ఫెక్షన్లకు దారితీయటం లాంటి సమస్యలు కూడా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వాతావరణంలో చేంజెస్ వల్ల కూడా చర్మం పైన చాలా ప్రభావం పడుతుంది. చర్మం అనే కాదు, ఈ ఎంట్రికలు, గోర్ల పైన కూడా, పెదాల పైన కూడా మనం ఎఫెక్ట్ పడుతుంటుంది. సో ఈ చలికాలంలో అందరికి తెలిసినట్టే ఈ చలి పెరగడం వల్ల ఒంటిపైన ఉన్న తేమ మొత్తం గడ్డగట్టి ఎవాపరేట్ అయ్యి అవి మనకి చర్మం పగుళ్ళకి దారితీస్తుంటుంది. సో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మనం వాడే మాయిశ్చరైజర్స్. సో మనము మాయిశ్చరైజర్ దగ్గరికి వస్తే ఏదైనా మాయిశ్చర్ వాడుకోదలుచుకుంటే అది కలర్ ఉండకూడదు, స్మెల్ ఉండకూడదు, బాక్స్ పైన ప్రిజర్వేటివ్స్ అంటే అది పాడైపోకుండా కొన్ని రకాలమైన కెమికల్స్ యాడ్ చేస్తారు. అట్లాంటి ఉన్న మాయిశ్చర్స్ మనం అసలు దగ్గర కూడా రానివ్వకూడదు. వాటి వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ స్కిన్ డ్యామేజ్ అయిపోయి ఇంకా రివర్స్ అలర్జీలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్స్ ఎలా వాడాలి? ఈ మాయిశ్చరైజర్స్ అనేది మన ఆక్యుపేషన్ బట్టి, అంటే కొంతమంది బయట పనిచేస్తూనే ఉంటారు, కొంతమంది ఇంట్లో ఉంటారు, కొంతమంది ఏసీ కింద ఉంటారు, కొంతమంది ఎండకు తిరగరు. అయినా కానీ మాయిశ్చరైజర్ వీలవుతే ముఖం పైనుంచి అరికాళ్ళ వరకు వీలైతే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి స్నానం చేసి వచ్చి తుడుచుకొని లైట్గా తేమ పైన అప్లై చేసుకోవడం వల్ల మనం వాడే మాయిశ్చరైజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ స్నానం చేసి రాగానే తుడుచుకొని తేమ మీద పూసేసుకోవాలి. చలికాలంలో చర్మానికి ప్రధానంగా 3 రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఒకటి చర్మం పొడిబారటం వల్ల వచ్చే సమస్యలు. రెండోది చలికాలంలో ఒకరి నుండి ఒకరికి వచ్చి పడే చర్మ వ్యాధులు. మూడోది అప్పటికే చర్మ వ్యాధులున్న వారికి వాటి తీవ్రత పెరగటం. అందుకే ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా చూసుకోవటం అన్నది అత్యంత ప్రధానం. తగినంత మోతాదులో నీటిని ఖచ్చితంగా తాగాలి. అవసరం మేరకు మాయిశ్చరైజర్లు వాడుకోవాలి. వస్త్రధారణ కూడా చర్మంలోని తేమ బయటకు వెళ్లకుండా ఉండేలా ఉండాలి. ఈ సీజన్లో విపరీతంగా కారం, మసాలాలు తినటం కూడా మంచిది కాదు. అతి చల్లని, అతి వేడి నీటితో స్నానం చేయరాదు. కాస్తంత చర్మానికి చెమట పట్టేలా నిత్యం వ్యాయామం చేయగలిగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువగా డ్రై ఉన్న వాళ్ళ స్కిన్, అంటే ఈ మధుమేహం, డయాబెటిక్ వాళ్ళు, ఎటోపిక్ ఎగ్జిమా అంటే జన్యుపరంగా డ్రై స్కిన్, ఇక్తియోసిస్ అంటే జన్యుపరంగా డ్రై స్కిన్ ఉండడం, కొంతమందికి వాళ్ళ వంశపరంపరంగా డ్రై స్కిన్ వస్తుంటుంది. వీళ్ళల్లో మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనెనో లేదా ఆమ్లమో పెట్టుకొని మాయిశ్చర్ పెట్టుకోవడం వల్ల ఇంకా మాయిశ్చరైజర్ ఎఫెక్ట్ వస్తుంటుంది. సో వీలవుతే 3 సార్లు పొద్దున, సాయంత్రం, మళ్ళీ పడుకున్నప్పుడు కనుక అప్లై చేసుకోగలిగితే వాళ్ళు ఎగ్జిమా నుంచి, ఈ దురదల నుంచి, ర్యాష్ నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ ఈ వింటర్లో వచ్చే సోప్స్. మనం సమ్మర్లో ఏదైతే ఆయిల్ తీయడానికి లేదంటే స్వెట్ తీయడానికి సోప్స్ వాడుతుంటాం. అవి అసిడిక్ సోప్స్, అంటే ఎక్కువ నురుగు వచ్చే సోప్స్. సో ఈ వింటర్కి వచ్చేసరికి నురుగు తక్కువ వచ్చే సోప్స్ వాడుకోవాల్సి వస్తుంది. దీంట్లో గ్లిజరిన్ సోప్స్ కానీ, డైమెథికాన్ సోప్స్ కానీ, హైడ్రోనిక్ యాసిడ్ సోప్స్ కానీ వాడటం వల్ల స్కిన్ పైన ఉన్న ఆయిల్ పోకుండా మనకి న్యాచురల్ ప్రొటెక్షన్ అంటూ హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి యాంటీఫంగల్ సోప్స్ వాడుకోవడం వల్ల తప్పేం లేదు.
సో ఈ వింటర్లో నురుగు తక్కువ వచ్చే సోప్స్, ఎక్కువసేపు స్నానం చేయకపోవడం, అండ్ ఇంకా నాకు మెడికేటెడ్ సోప్స్ కంటే చిన్నపిల్లలు వాడే బేబీ సోప్స్ వాడుకోవడం కూడా బెటర్ అని చెప్పొచ్చు. త్వరగా బయటకు వచ్చి మాయిశ్చరైజర్స్ వాడడం వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సెకండ్, సన్ స్క్రీన్స్. నాకు చలి ఇప్పుడు ఉంది, ఎండ లేదు కదా, సన్ స్క్రీన్ వాడాలని అడుగుతుంటారు. కానీ చలికాలంలో కూడా యూవీ రేస్ అర్త్కు వస్తూనే ఉంటాయి. 30 SPF నుంచి 50 SPF సన్ స్క్రీన్ మనం రెగ్యులర్గా ఒకసారి వాడుకోగలిగితే ఈ ఎండ నుంచి మనం డ్యామేజ్ అయ్యి ఎండ నుంచి వచ్చే దుష్ప్రభావాలు అంటే ఏజింగ్ కానీ నల్ల మచ్చలు కానీ వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు. కంపల్సరీ క్రమం తప్పకుండా వీలవుతే 7 నుంచి 9 గ్లాసులు నీళ్లు తాగడం. లిప్స్ క్రాక్ అవుతుంటే ఇంట్లో పెట్రోలియం జెల్లీ పెట్టుకోవటం. అది కూడా సరిపోకపోతే 15 SPF లిప్ బామ్ డాక్టర్ కన్సల్ట్ చేస్తే మీకు అడ్వైస్ చేస్తుంటారు. నీళ్లు తాగినప్పుడల్లా లిప్ బామ్ అప్లై చేసుకోవడం వల్ల కొన్ని వారాల తర్వాత ఆ పగుళ్ళు తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. శీతాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇలాంటప్పుడు దురద మొదలవుతుంది. గోకుతున్న కొద్దీ చర్మం మందంగా మారి మరింతగా సన్నటి ఘాట్లు, పగుళ్ళు కనిపించటం మొదలవుతుంది. ఈ సమస్యల్ని నివారించుకునేందుకు కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, సన్ఫ్లవర్ నూనెను చర్మానికి తరచూ పట్టిస్తూ ఉండాలి. మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లను వాడటం మంచిదే. స్నానానికి వెళ్లే ముందు ఒంటికి నూనె రాసుకోవటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు ఆలివ్ నూనెను కలుపుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గ్లిజరిన్ సబ్బులతోనూ సున్నిపిండితోనూ స్నానం చేయటం వల్ల శీతాకాలంలో చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. హెయిర్ ఈ చలికాలం వచ్చేసరికి మనకి సమ్మర్లో ఏదైతే ఆయిల్ అవుతుందో స్కాల్ప్, వింటర్కి వచ్చేసరికి ఫ్రీజీ అంటే గట్టిగా అండ్ ముదురుగా రావడం స్టార్ట్ అవుతుంటుంది. సో మనం హెయిర్ కేర్కి వచ్చేసరికి కొంచెం గోరువెచ్చని నీళ్ళు, మనం నీళ్లు తాగే నీళ్ళు అంటే డ్రింకింగ్ వాటర్ తోటే హెడ్ బాత్ చేసుకోవడం, నురుగు తక్కువ వచ్చే షాంపూస్ చేసుకోవడం వల్ల హెయిర్ కండిషన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలానే డైమెథికన్ కండిషనర్, హెయిర్ ఫ్రీజీ అయిపోయింది చలికి బాగా ఇట్లా చిక్కులు కడుతుందంటే హెయిర్ ఆయిల్ పెట్టుకొని డ్రింకింగ్ వాటర్తో తలస్నానం చేసుకొని కండిషనర్ అప్లై చేసుకొని మైల్డ్ వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల ఈ ఫ్రీజీ హెయిర్ రాకుండా మనం చూసుకోవచ్చు. మనం అసలు పట్టించుకోవద్దు ఏంటంటే చర్మం పైన గోర్లు. ఈ గోర్లు కూడా చలికాలం వచ్చేసరికి ఈ పగుళ్ళు అవటం, ఫంగల్ ఇన్ఫెక్షన్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. సో చర్మం గోర్లు కొంచెం బ్రిటిల్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అవుతూ కొంచెం ఊడిపోతున్నట్టు అనిపిస్తుంటే కంపల్సరీ డాక్టర్ని చూపించుకొని అది ఫంగల్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకొని మనం ఆ నెయిల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి అవి యూస్ చేసుకోవడం వల్ల నెయిల్స్ బ్రిటిల్ కాకుండా ఉంటాయి. ఈ చలికాలంలో ఆటోమేటిక్గా డ్రై అవటం వల్ల ఈ సోరియాసిస్ చాలా ఇబ్బంది పడుతుంటుంది. సో మనం ఈ సోరియాటిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వింటర్ స్టార్ట్ కాకముందే అంటే అక్టోబర్, నవంబర్ ముందు నుంచి అంటే సెప్టెంబర్ నుంచి చలికాలం అయిపోయిన తర్వాత ఫిబ్రవరి, మార్చ్ దాటిన తర్వాత కూడా క్రమం తక్కువకుండా డాక్టర్ అడ్వైస్ చేసిన మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవడం వల్ల సోరియాసిస్ అధికంగా కాకుండా లేదంటే మళ్ళీ బయటకు రాకుండా చూసుకోవచ్చు. సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ చలికాలంలో నేరుగా చర్మానికి తగిలేలా స్వెట్టర్లను వేసుకోకూడదు. ముందుగా కాటన్ దుస్తుల్ని వేసుకుని వాటిపైన ఉన్ని దుస్తుల్ని, స్వెట్టర్లని ధరించటం మంచిది. చలికాలంలో ముఖ్యంగా తామర, కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుండి మరొకరికి ఇట్టే ప్రబలుతాయి. కాబట్టి ఇలాంటి అంటువ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరు వాడిన దువ్వెనలు, తువ్వాళ్ల వంటి వస్తువుల్ని మరొకరు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో తీవ్రమైన చలి కారణంగా స్నానం చేసిన ప్రతిసారి సరిగా చర్మాన్ని తుడుచుకోకుండానే దుస్తులు ధరిస్తూ ఉంటారు చాలామంది. చర్మంపై తేమ ఆరకుండానే దుస్తుల్ని వేసుకోవటం వల్ల సంకలు, గజ్జల్లో రకరకాల ఇన్ఫెక్షన్ల తాకిడి పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇక బాగా మసిలే వేడి నీళ్లతో స్నానం చేయటం కూడా చర్మానికి అంత మంచిది కాదు. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయటం మేలు. ఇక ఈ సీజన్లో నిత్యం చెమట పట్టేలా వ్యాయామం చేయటం చర్మ ఆరోగ్యానికి మరీ మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం. ఒళ్లంతా వణికించే పార్కిన్సన్స్ జబ్బుకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స ఇవాళ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పక్షవాతం, మెదడుకు దెబ్బ తగలడం వల్ల బలహీనపడిన చేతులకు సైతం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్సతో సత్వరం బలం చేకూరుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు ఒక తాజా అధ్యయనంలో గుర్తించారు. ఇతర నాడీ సమస్యల్లో ఇప్పటికే బ్రెయిన్ స్టిమ్యులేషన్ విధానాన్ని వాడుతున్నారు. ఇది పక్షవాతం బాధితుల్లోనూ చలన లోపాలను సరిచేయడానికి ఉపయోగపడుతున్నట్లు తేలడం పరిశోధకుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. చేయి చచ్చుబడిపోతే రోజువారీ పనుల్ని చేసుకోలేం. మెదడుకు దెబ్బ తగలడం, పక్షవాతం మూలంగా చేయి కదల్చలేని వారికి ప్రస్తుతం సమర్థ పరిష్కార మార్గాలేవీ లేవు.
అందుకే మెదడును ప్రేరేపించే నాడీ పరిజ్ఞానాల మీద వైద్య రంగంలో ఆసక్తి పెరుగుతోంది. దెబ్బలు, పక్షవాతానికి గురైనప్పుడు మెదడులో గాయాలవుతాయి. ఇవి కదలికల్ని నియంత్రించే భాగం కండరాల మధ్య నాడీ అనుసంధానాలను అస్తవ్యస్తం చేస్తాయి. దీంతో కాళ్ళు, చేతుల వంటివి పాక్షికంగా లేదా పూర్తిగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ఆదుకుంటోంది. బలహీనపడినప్పటికీ ప్రస్తుతం ఉన్న అనుసంధానాలను ప్రేరేపించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ విధానంలో శస్త్రచికిత్స చేసి మెదడులోని ఆయా భాగాల్లో చిన్న చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చుతారు. ఇవి విద్యుత్ ప్రచోదనాలను వెలువరిస్తూ దెబ్బతిన్న మెదడును సరిచేస్తాయి. పార్కిన్సన్ వంటి జబ్బుల చికిత్సలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ను చాలా కాలంగా వాడుతున్నారు. దీంతో ఎంతో మందికి కొత్త జీవితం లభిస్తోంది. దీని సురక్షిత, ఖచ్చితత్వం విషయంలో వచ్చిన అధునాతన పురోగతి మూలంగా ఇప్పుడిది పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వారిలోనూ మెరుగైన కదలికలకు తోడ్పడేలా మారుతూ ఉండటం విశేషం. ఇవాళ పెద్దలతో పాటు చిన్నారుల్లోనూ చాలా మందిలో మధుమేహం కనిపిస్తోంది. చిన్నారుల్లో చాలా వరకు టైప్ 1 డయాబెటిసే కనిపిస్తూ ఉంటుంది. పుట్టుకతోటే క్లోమా గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కొరవడినప్పుడు ఈ రకమైన మధుమేహం తలెత్తే అవకాశం ఉంటుంది. టైప్ 1 మధుమేహం ఉన్నప్పుడు దాన్ని అదుపులో ఉంచడానికి ఓవైపు నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటూ మరోవైపు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 1 మధుమేహం ఉన్నప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో క్లోమ గ్రంథి ఇన్సులిన్ హార్మోన్ను తయారు చేయకపోవటం వల్ల తలెత్తే టైప్ 1 మధుమేహం చాలా వరకు చిన్న వయసులోనే దాడి చేస్తుంది. పెద్దవారిలో రావటం అరుదు. 10 ఏళ్లలోపే మధుమేహం దాడి చేసినట్లయితే అది టైప్ 1 మధుమేహమే. అందులో సందేహం ఏమీ లేదు. 10 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో దాదాపు సగం మందికి టైప్ 1 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి మధుమేహానికి ఇన్సులిన్ తీసుకోవటం తప్పించి మరో మార్గం లేదు. అయితే మధుమేహంతో బాధపడే పిల్లలకు, ముఖ్యంగా 10 ఏళ్లలోపు పిల్లలకు ఎలాంటి ఆహార నియమాలు పెట్టకూడదనే సంగతిని గుర్తించాలి. మధుమేహం లేని పిల్లలకు ఇచ్చేటటువంటి ఆహారమే వీరికి ఇవ్వాలి. ఎదిగే వయసులో తగినంత పోషకాహారం ఇవ్వడం తప్పనిసరి. లేకపోతే పోషణ లోపం తలెత్తి ఎదుగుదల దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే ఆహారం తీసుకునే సమయం, తినే పరిమాణాన్ని బట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మారిపోతుంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా ఇన్సులిన్ మోతాదులను ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక 10 ఏళ్లు దాటిన తర్వాత కౌమార దశకు వచ్చే వరకు బరువు పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. ఎత్తు, వయసుకు అనుగుణంగా ఆహారం తీసుకుంటూ బరువు ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. బరువు ఎక్కువైతే అధిక రక్తపోటు, కిడ్నీ వడపోత సామర్థ్యం పడిపోవడం వంటి సమస్యలు త్వరగా ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ఆయా నిష్పత్తుల్లో ఉండేలా కూడా చూసుకోవాలి. ఆహారం తీసుకునే సమయం, పరిమాణం, రక్తంలో గ్లూకోజులను బట్టి ఇన్సులిన్ మోతాదులు మార్చుకోవాల్సి ఉంటుంది. కౌమార దశలో హార్మోన్ల హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మగపిల్లల్లో కన్నా ఆడపిల్లల్లో ఎక్కువ. వీరిలో ఇన్సులిన్కు వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతుంటాయి. అందువల్ల ఇన్సులిన్ మోతాదులను పెంచాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. టైప్ 1 మధుమేహం గల పిల్లల్లో కొన్ని సమయాల్లో జ్వరం, వాంతులు, విరేచనాల వంటి వాటితో నీటి శాతం తగ్గిపోయే పరిస్థితుల్లో రక్తంలో అసిటోన్ వంటి ఆమ్ల పదార్థాలు ఎక్కువ అవుతాయి. ఇది ప్రమాదకర పరిస్థితి. అలాంటి వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. టైప్ 1 మధుమేహంలో వ్యాయామం మూలంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి రాకపోవచ్చు, కానీ ఇతరత్రా జబ్బుల ముప్పు తగ్గడానికి తోడ్పడుతుంది. అందువల్ల వ్యాయామం చేయడం కూడా మంచిది. తరచూ జలుబు చేయటం, అప్పుడప్పుడు దగ్గుతో బాధపడటం మనందరికీ అనుభవమే. సీజన్ మారినప్పుడు, వాతావరణంలోని మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఆ మార్పులకు మన శరీరం సర్దుబాటు చేసుకునే వరకు జలుబు, దగ్గు వంటి చిన్నాచితక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆ బాధల నుంచి ఉపశమనం కోసం నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. జలుబు, దగ్గు బాధలను తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే జలుబు, దగ్గు ఇట్లాంటి సమస్యలకి ఏ విధమైనటువంటి యోగాసనాలు వేయాలి, ఏ విధమైనటువంటి ప్రాణాయామం చేయాలి. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో సంవత్సరంలో 4-5 సార్లు కానీ, లేదంటే చలికాలం వచ్చిందంటే ఇంకా కంటిన్యూగా కానీ ఈ జలుబు, దగ్గు, పడిశం అనేటటువంటి చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఇంకా చలికాలంలో మరి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి
ఇట్లాంటి వాళ్ళకి కొన్ని శరీరం వీక్గా ఉన్నప్పుడు కొన్ని పడని పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ చల్లదనం ఎక్కువైపోయినప్పుడు కానీ మనకి మ్యూకస్ లాంటిదంతా కూడా ఎక్కువ పెరిగిపోయి మరి జలుబు చాలా బాధిస్తూ ఉంటుంది. సో మరి ఇలాంటి సమస్యలకి కొన్ని ప్రత్యేకమైన ప్రాణాయామాలు, ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కనుక చేసినట్లయితే బాడీలో మరి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడంతో పాటుగా మరి ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా మనం సులభంగా నయం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ధనురాసనం, భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ధనురాసనం, భస్త్రికా ప్రాణాయామం. ఈ ధనురాసనాన్ని బోర్లా పడుకొని చూసే భంగిమ నుంచి చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంచుకొని కుడికాలు జతలో ఎడంకాలు కూడా తెచ్చుకొని శవాసన భంగిమకి రావాలి. ఇప్పుడు బోర్లా పడుకోవాలి. ప్రోన్ పోస్చర్లోకి రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి రెండు చేతులతో కాళ్ళ మడాల భాగం దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసన తీసుకుంటూ హెడ్ని, నెక్ని, చెస్ట్ని, థైస్ని రేజ్ చేయాలి. బాణాకృతిలో తీసుకురావాలి. ధనస్సు ఆకృతిలో ఎంత వీలైతే అంత తలని, మెడని, ఛాతిని, తొడల భాగాలను పైకి లిఫ్ట్ చేసి భంగిమలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు యథాస్థానానికి తీసుకొని రావాలి. కాళ్ళు రెండు కూడా రిలీజ్ చేసి ఇప్పుడు ఎడం ప్రక్కకి తిరిగి లేచి కూర్చోవాలి. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం వజ్రాసన భంగిమ మీదుగా చేస్తాం. వజ్రాసనానికి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టుకొని దండాసనానికి వచ్చి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి భస్త్రికా ప్రాణాయామం చేస్తాం. ఈ భస్త్రికా ప్రాణాయామం రెండు చేతులు బొటన్ వేళ్ళని అరిచేతిలోనికి మడిచి దాన్ని మూసివేస్తూ 4 వేళ్ళు మడిచి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర ఉంచుకోవాలి. ఈ స్థితిలో మౌత్ క్లోజ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అన్నది నోస్ ద్వారా చేస్తూ, బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ రైట్ చేసి, బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ డౌన్ చేస్తూ శ్వాసను ఫోర్స్గా విడిచిపెట్టాలి. సో హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చేయడం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం ఒక కోఆర్డినేషన్తో చేయాలి. ఫ్రీ మూమెంట్తో చేయాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఈ ధనురాసనం చేయడం ద్వారా ఇది మెడ కండరాల నుంచి కాళ్ళ పాదాల వరకు ఉన్న అన్ని జాయింట్స్ని, అన్ని భాగాల్ని, ఊపిరితిత్తుల భాగాల్ని, మరి ముఖ కండరాలని, శ్వాసనాళాలని వీటన్నింటినీ కూడా స్ట్రెచ్చింగ్ చేసి వీటన్నిటికీ వ్యాయామం కలిగించడం ద్వారా మరి ఈ జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ కూడా తొందరగా తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
అంతేకాదు ఈ ధనురాసనం చేయడం ద్వారా పొట్ట కూడా తగ్గుతుంది. ఈ ధనురాసనం చేయడం ద్వారా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఈ ధనురాసనం చేయడం ద్వారా మరి ఈ ముఖ కండరాలు, ముఖ కవలికలు ఏవైతే ఉన్నాయి, గొంతు దగ్గర భాగాలు, థైరాయిడ్ గ్లాండ్, ఇవన్నీ కూడా స్ట్రెచ్చింగ్ జరిగి యాక్టివేట్ అయ్యి ఎనర్జైజింగ్ అయ్యి హెల్దీగా తయారవుతాయి. అదేవిధంగా పొట్టను తగ్గిస్తుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు మరి ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ ధనురాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకపోతే భస్త్రికా ప్రాణాయామం, ఇది పూర్తిగా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని బాగా పెంపొందింపచేస్తుంది. అదేవిధంగా బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముక్కు నాసికా రంధ్రాలని కూడా శుద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఇంకొన్ని సూర్యముద్ర లాంటివి, ఇంకొద్దిగా ప్రాణముద్ర లాంటివి, కపాల భాతి లాంటివి, సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా చేసినట్లయితే శరీరానికి మరింత శక్తిని పెంపొందింపచేసి ఇట్లాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. చూసారు కదండి, జలుబు దగ్గు సమస్యలకి ధనురాసనం మరియు భస్త్రికా ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేశారు కదా. వీటిని అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి సాధన చేసి పూర్తిగా ఆరోగ్యాన్ని పొందవచ్చని కోరుకుంటున్నాను. వేధించే జలుబు దగ్గు బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తూ మన ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి వాటికి కొద్దిగా ఉప్పు, కారం తగిలించి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే రుచికరంగా ఉండటమే కాదు, వేధించే గొంతు ఇన్ఫెక్షన్లు ఇట్టే తగ్గుముఖం పడతాయి.